హలో ఫ్రెండ్స్, ఈక్విడియస్ సమర్పించే మార్కెట్ సెట్ లో స్వాగతం. ఇక గత 15 or 16 సెషన్స్ తర్వాత బుల్స్ ఈ రోజు మార్కెట్ కి వాళ్ళ టోటల్ కంట్రోల్ తెచ్చారని చెప్పుకోవచ్చు. సో మనం గత వీడియోస్ లో అనుకున్నాం ప్రాబ్లీ ఎక్స్టెండింగ్ టాప్స్ ఏ ఫామ్ అవుతుంది తప్ప డిసైసివ్ బ్రేక్అవుట్ అనేది ఇంకా రాలేదని. సో ఫస్ట్ టాప్ 24,261, ఇన్ఫాక్ట్ ఫ్రైడే రోజు కూడా 24,378 వెళ్ళటం చూసాం కానీ బట్ క్లోజింగ్ వాస్ 24,270 దగ్గరే క్లోజ్ అవుట్ చూసాం. సో ఈ రోజు ఒక క్లియర్ బ్రేక్అవుట్ మనకు కనపడిన చార్ట్స్ లో ఒక 30-40 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయి నిఫ్టీ త్రూ అవుట్ ద డే 24,400 పైననే ట్రేడ్ అవుతుంది చూసాం. ఇన్ఫాక్ట్ 24,421 ఏదైతే 200 డే మూవింగ్ యావరేజ్ ఉందో ఆల్మోస్ట్ దానికి కిస్ అండ్ గో టైప్ దగ్గరే క్లోజ్ అవుట్ అని చూసాం. అఫ్ కోర్స్ 24,458 అనేది ఒక డే హై ఫార్మేషన్ మనకు కనపడింది. సో మల్టీ మంత్ హై బ్రేక్అవుట్ కి నిఫ్టీ ప్రయత్నిస్తుందని చెప్పొచ్చు ఈ స్టేజ్ లో, బికాస్ 24,601 అనేది ఏప్రిల్ హై. సో అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 150 పాయింట్స్ పైన క్లోజ్ అయింది అంటే కనుక 24,600 రెసిస్టెన్స్ ఉంటుంది. దాని తర్వాత మార్చ్ హైస్ ఏదైతే ఉందో 24,989 లెవెల్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవాళ క్లోజింగ్ తోటి మనకి డెఫినెట్లీ రేంజ్ అనేది అప్పర్ బ్యాండ్ కి రావటం చూస్తున్నాం. ఇన్ని రోజులు మనం 23,900 అనుకున్న రేంజ్ కాస్త ఇప్పుడు 24,200 కి పైకి రావటం చూస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్స్ పైకి రావటం చూసాం. సో 24,200 అండ్ ప్రాబ్లీ 24,600 ఇమీడియట్ రేంజ్ అనుకోవచ్చు. ఒకవేళ 24,600 కూడా దాటింది అంటే కనుక 24,989 ఆర్ 25,000 ఏదైతే మార్చ్ హైస్ ఉందో అక్కడ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో స్ట్రాటజీ ఏం చేంజ్ కాలేదు లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో. ఈవెన్ బుల్ జోరున్నా కూడా బేర్ జోరున్నా కూడా బై ఆన్ డిప్ స్ట్రాటజీని మనం అవలంబిస్తున్నాం. ఈవెన్ నౌ బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి, బట్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. బికాస్ 20 డే మూవింగ్ యావరేజ్ 23,961 దగ్గర ఉంది కాబట్టి ఈవెన్ దో మనకి సపోర్ట్ పాయింట్ 24,200 దగ్గర ఉన్నా కూడా ప్రాబ్లీ అక్కడ మనం లాంగ్ పొజిషన్ తీసుకున్న స్టాప్ లాస్ మాత్రం 23,900 కిందనే మనకి స్టాప్ లాస్ అనేది జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో బై ఆన్ డిప్ స్ట్రాటజీని మనం నిఫ్టీని అవలంబించాల్సిన టైం ఇది. అండ్ ఐ థింక్ నిఫ్టీ ఒక న్యూ హైస్ ఆర్ మేబీ ఆ 25,000 మార్క్ ని కాంకర్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో మనం గమనించాం 23,000 నుంచి 24,007 సెషన్స్ పట్టింది. అండ్ అక్కడ నుంచి 24,200 టు 23,800 కన్సాలిడేషన్ అనేది ఆల్మోస్ట్ 11 to 12 సెషన్స్ పట్టింది. సో నెక్స్ట్ 8 to 10 సెషన్స్ లో 25,000 వస్తుందా లేదా అని మనం వేచి చూడాలి. సో నిఫ్టీ కాంపనెంట్స్ లో ఇవాళ మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వీ నీడ్ టు ఎక్నాలజ్ అని చెప్పాలి. బికాస్ వాళ్ళు బిజినెస్ అప్డేట్స్ చేయడం జరిగింది. చాలా బ్యాంక్స్ వాళ్ళ బిజినెస్ అప్డేట్స్ ఇవ్వడం తోటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రోజు బిగ్గెస్ట్ గెయినర్ అబౌట్ 3% వరకు కూడా 3.5% వరకు పెరగడం చూసాం. దాని తర్వాత ఆటో నేమ్స్ డిడ్ గుడ్ అని చెప్పాలి. సో ఆటోస్ లైక్ బజాజ్ ఆటో గానీ, ఐషర్ మోటార్ అండ్ మెటల్ నేమ్స్ దే డిడ్ గుడ్. సో హిండాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటి స్టాక్ పాజిటివ్ టుడే. కొన్ని లార్జ్ క్యాప్ ప్రైవేట్ బ్యాంక్స్ ఈవెన్ ఐసిఐసిఐ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ మూవ్స్ అన్ని కూడా ఐ థింక్ క్వార్టర్లీ నెంబర్స్ ఏవైతే అప్డేట్ చేశారో ఐ థింక్ అక్కడ మనకి లాంగ్ పొజిషన్స్ కొత్తగా క్రియేట్ అయినట్టు మనకి కనిపిస్తుంది. అదర్ నేమ్స్ మనకి పాజిటివ్ లో క్లోజ్ అయిన చూస్తే కనుక కొన్ని పిఎస్యూ నేమ్స్ లైక్ ఓఎన్జీసీ అండ్ బిఎల్ లాంటివి రిటర్న్ చేసాం. ఫార్మా నేమ్స్ కూడా సైడ్ తీసుకున్నాయని చెప్పొచ్చు. సిప్లా లాంటి పాజిటివ్ టుడే. టెలికామ్ నేమ్ అండ్ ప్లాట్ఫామ్ కంపెనీ లైక్ ఎటర్నల్, భారతి లాంటి స్టాక్స్ లో పాజిటివ్ కనపడింది. అండ్ వీక్ అయిన నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక కోటక్ బ్యాంక్ అగైన్ నెంబర్స్ రిలీజ్ చేశారు. వాళ్ళు క్వార్టర్లీ బిజినెస్ అప్డేట్స్ రిలీజ్ చేయడం తోటి 3.5% క్రాక్ అవుట్ అని చూసాం. ఐటీ లాస్ట్ 3 సెషన్స్ గా పెరిగిన ఐటీ ఈ రోజు హెడ్ ఆఫ్ రిజల్ట్స్ మనకి ప్రాఫిట్ బుకింగ్ గురైందని చెప్పాలి. ఎందుకంటే టీసీఎస్ 9th రోజు రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతుంది. అదేవిధంగా ఎనర్జీ రిలేటెడ్ నేమ్స్ లో సెల్ ఆఫ్ జరిగింది ఈ రోజు. కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ లాంటి, ఎన్టీపీసీ లాంటి స్టాక్స్ లో. అండ్ ఐ థింక్ కోర్ సెక్టర్ లో అల్ట్రాటెక్ లాంటి స్టాక్స్ కొద్ది వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసింది. పిఎస్యూ బ్యాంక్స్ డెఫినెట్లీ కొద్ది సెల్ ఆఫ్ మనకు కనపడింది. ఎస్బీఐ లాంటి స్టాక్స్, ఈవెన్ ఇన్సూరెన్స్ స్పేస్ లో ఎస్బీఐ లైఫ్ లాంటివి కొద్దిగా సెల్లింగ్ గురైందని చెప్పొచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ ఇంకా తొలగలేదని చెప్పాలి. ఎందుకంటే థర్స్డే రోజు మనం అనుకున్నాం 58,396 హై అండ్ 57,884. సో ఫ్రైడే కూడా ఇన్సైడ్ బార్ అండ్ ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ మనకి కనపడింది. సో ఈ రోజులో 57,930 అండ్ హై 58,477. జస్ట్ ఈ 500 పాయింట్స్ రేంజ్ లోనే కొట్టిమిట్టాడుతుందని చెప్పొచ్చు బ్యాంక్ నిఫ్టీ. అఫ్ కోర్స్ బ్యాంక్ నిఫ్టీకి బ్రేక్అవుట్ రావాలంటే అట్లీస్ట్ స్వింగ్ హై ఏదైతే ఉందో 58,706 దాటాలి. దాని తర్వాతే బ్రేక్అవుట్ వచ్చే ఛాన్సెస్ మనకు
తీసుకుంటుంది. అప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీ ఇంకా కన్సాలిడేషన్ లో ఉండే ఛాన్స్ ఉంది. అఫ్ కోర్స్ డౌన్ సైడ్ ఒక మంచి సపోర్ట్ పాయింట్ మనం చూసుకుంటే కనుక 57,500 అనేది ఉంది. అంటే ఇవాటి లో నుంచి 400 to 500 పాయింట్స్ కింద మనకి ఒక గ్రేట్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. అదర్వైజ్ రేంజ్ మనం చూసుకుంటే కనుక 57.5 నుంచి 59.5 2000 పాయింట్స్ మధ్యలోనే ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. యాజ్ ఆఫ్ నో నిఫ్టీతో కంపేర్ చేస్తే కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. బట్ డెఫినెట్లీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీని కూడా మనం బై ఆన్ డిప్ స్ట్రాటజీ అవలంబిస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మన ఉద్దేశం. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఏవైతే నిఫ్టీలో ఉన్నాయో అవే ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయ్యాయని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ ఇండస్ఇండ్ బ్యాంక్ బిగ్గెస్ట్ గెయినర్ బ్యాంక్ నిఫ్టీలో 3.7% పెరగటం చూసాం. అదేవిధంగా హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ ఇందాక అనుకున్న హెచ్డిఎఫ్సి 3.5, ఐసిఐసిఐ మోర్ దెన్ 1%, ఫెడరల్ ఐడిఎఫ్సి లాంటివి గ్రీన్ లో క్లోజ్ అవుట్ అని చూసాం. ఐ థింక్ పిఎస్యు బ్యాంక్స్ ఇప్పుడు కూడా కొద్దిగా డీలాగా ఉన్నాయని చెప్పాలి. కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ మనకు కనపడింది. యూనియన్ బ్యాంక్, పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా మోర్ దెన్ 1% క్రాక్ రావటం చూసాం. కెనరా బ్యాంక్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిలో 1% వీక్ అవుట్ అని చూసాం. ఆఫ్ కోర్స్ కోటక్ బ్యాంక్ 3.9% డిప్ తోటి ఒక బిగ్గెస్ట్ లూజర్ గా బ్యాంక్ నిఫ్టీలో నిలవటం చూసాం. ఇక ఎఫ్ఎండో నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ ఈ రోజు ఒక ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ మనకి డిక్సెల్ లో రావటం చూసాం. ఒక హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ విత్ ప్రైస్ అప్ మూవ్ అండ్ వాల్యూమ్ బ్రేక్అవుట్ లాగా మనకు కనపడింది. అఫ్ కోర్స్ నెక్స్ట్ టార్గెట్ దీన్ని మనం 14,739 వరకు కూడా అనుకోవచ్చు. బికాస్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఏదైతే హై ఉందో అది అటెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. మల్టీ మంత్ హై లో ఎప్పుడైతే ట్రేడ్ అవుతాయో ఇలాంటి మూవ్స్ అనేది మనకు కామన్. అదర్ నేమ్స్ లైక్ గోల్డ్ లెండింగ్ కంపెనీస్ లైక్ మన్నాపురం, ముత్తూట్ ఫైనాన్స్ లాంటివి పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీస్ దే డిడ్ గుడ్ అని చెప్పాలి. స్టాక్స్ లైక్ ఆర్బిఎల్ బ్యాంక్ గానీ, ఏబీ క్యాపిటల్ గానీ, అదర్వైజ్ చోలా అండ్ బంధన్ బ్యాంక్ లాంటి స్టాక్స్ ఆల్ పవర్ రిలేటెడ్ నేమ్స్ లో ఈ రోజు క్లియర్ షార్ట్ కవరింగ్ ఎమర్జ్ అయింది. సో మనం ఫ్రైడే రోజు చూసాం లాట్ ఆఫ్ పవర్ నేమ్స్ అన్నింటిలో కూడా 7 to 8% క్రాక్ రావటం చూసాం. వాటిలో 50% రికవరీ అనేది మనకు కనపడింది. స్టాక్స్ లైక్ పవర్ గ్రిడ్ కానీ, జీవీటీఎండి లాంటి స్టాక్స్, సిజీ పవర్ లాంటివి కూడా. రియల్ ఎస్టేట్ నేమ్స్ ఐ థింక్ ఫోర్త్ డే ఆఫ్ ర్యాలీ లోదా, డిఎల్ఎఫ్, ప్రెస్టీజ్ ఇవన్నీ కూడా. ఈవెన్ మెటల్ నేమ్స్ లైక్ హిండాల్కో, క్యాపిటల్ గుడ్స్ అండ్ డిఫెన్స్ లో ఏబీబీ అండ్ ప్రాబ్లీ బిడిఎల్ లాంటి స్టాక్స్ లో ఒక పాజిటివ్ అనేది కనపడింది. ఇక వీక్ అయిన నేమ్స్ మనం చూస్తే కనుక ఎన్ఎస్సి నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో పబ్లిక్ ఇష్యూకి వస్తుంది. నెక్స్ట్ వీక్ రోడ్ షోకి వెళ్తుందని ఒక వార్త రావడం తోటి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ అన్ని కూడా సెల్ ఆఫ్ కి గురయ్యని చెప్పాలి. స్టాక్స్ లైక్ ఎంసీఎక్స్ కానీ, ఏంజెల్ వన్ కానీ, మోతిలాల్ లాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా మనకి రెడ్ బార్స్ కనపడుతుంది చేసాం. అదేవిధంగా పిఎస్యు బ్యాంక్స్ ఇక్కడ కూడా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఇండియన్ బ్యాంక్ లాంటి స్టాక్స్, ఇన్ఫాక్ట్ పవర్ లెండింగ్ కంపెనీ పిఎఫ్సి లాంటి స్టాక్స్ లో కూడా సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. కొన్ని మర్కీ నేమ్స్ లైక్ ఐడియాస్, ఉజ్లాల్ లాంటివి సెల్ ఆఫ్ కి గురయ్యాయి. రైల్వే నేమ్స్ లో ప్రాబ్లీ ఆర్బీఎన్ఎల్ కొద్దిగా సెల్లింగ్ కి గురవటం చూసాం. అదేవిధంగా ఐటీ నేమ్స్ లో ఓఎఫ్ఎస్ఎస్ లాంటి స్టాక్స్ లో ఎక్కడైతే ఫ్రంట్ లైన్ ప్రాఫిట్ బుకింగ్ జరిగిందో ఇక్కడ కూడా ఒక మంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది రావటం చూస్తున్నాం. సో ఐ థింక్ డిఫెన్స్ స్టాక్స్ క్యాష్ సెగ్మెంట్ లో చాలా అవుట్ పర్ఫార్మ్ చేశాయని చెప్పాలి. బికాస్ డిఫెన్స్ మినిస్ట్రీ ప్రాబ్లీ డిఏసి 52,000 crores బై చేస్తుంది అని ఒక వార్త రావడం తోటి లాట్ ఆఫ్ డిఫెన్స్ నేమ్స్ క్యాష్ సెగ్మెంట్ లో మనకు పెరగటం చూసాం. సో స్టాక్ లైక్ జెన్ టెక్నాలజీస్ కానీ, లేదంటే ఈవెన్ వీక్ నేమ్ లైక్ లోకేష్ మిషన్స్ లాంటిది, ఈ స్టాక్స్ అన్ని కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఐ థింక్ తేజస్ నెట్వర్క్ లాంటి ఈవెన్ డిఫెన్స్ నేమ్స్ ఇవన్నీ కూడా ఒక మంచి అవుట్ పర్ఫార్మెన్స్ రావటం చూసాం. అట్ ద సేమ్ టైం 2 డిఫెన్స్ కౌంటర్స్ లో సెల్ ఆఫ్ జరిగింది. సో అపోలో మైక్రాన్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఆల్మోస్ట్ 460 నుంచి 420కి వచ్చేయటం చూసాం. సో మిడ్ మార్కెట్ లో వాళ్ళ అనౌన్స్మెంట్ రావటం చూసాం. ఫండ్ రైజింగ్ కోసం బోర్డు కూర్చుంటుంది అని. సో ఎనీ కంపెనీ ఫండ్ రైజింగ్ ప్రపోజల్ వచ్చింది అంటే వాటిని సెల్ ఆఫ్ కి గురవటం చూస్తున్నాం. ఐ థింక్ లాస్ట్ వీక్ మనకి నెట్వర్క్ టెక్నాలజీస్ లో కూడా అదే జరిగింది. 5,300 నుంచి 4,200, ఆల్మోస్ట్ 10% or 12% ఫ్రమ్ టాప్ పర్సన్ చూసాం. సో ఈవెన్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ స్టాక్ కూడా ఈ రోజు సెల్లింగ్ మనకి రావటం చూసాం. అదే విధంగా ఐ థింక్ గెయినర్స్ లోకి అగైన్ మనం వెళ్ళి చూస్తే కనుక పవర్ రిలేటెడ్ నేమ్స్ లైక్ టీబీ పవర్ గానీ, స్వాన్ ఎనర్జీ లాంటి స్టాక్స్ లో ఒక మంచి అప్ మూవ్ అనేది రావటం చూసాం. ఐ థింక్ స్పార్క్ స్టాక్ ఏదైతే ఉందో ఫార్మా నేమ్ ఇది ఒక 10% అప్పర్ సర్క్యూట్ లో లాక్ అవటం చూసాం. అదే విధంగా మెటల్ నేమ్స్ ఇక్కడ ది డిడ్ గుడ్. సో మోస్ట్లీ లాయిడ్ గ్రూప్ స్టాక్స్ అన్ని కూడా ఒక మంచి పాజిటివిటీ నాకు కనపడింది. ఐడియా ఫోర్జ్, డ్రీమ్ ఫోక్స్ అండ్ ప్రాజ్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ లో కొంచెం పుల్ బ్యాక్ ర్యాలీ అనేది మనకు రావటం చూసాం. ఈవెన్ ఫైనాన్షియల్ నేమ్స్ అండ్ గ్రాఫైట్ రిలేటెడ్ నేమ్స్ లైక్ పూనావాలా, హెచ్ఈజీ లాంటి స్టాక్స్ లో మనకు ఒక గ్రీన్ క్యాండిల్స్ అనేది కనపడింది. ఇక వీక్ అయిన నేమ్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇందాక అనుకున్న 2 డిఫెన్స్ నేమ్స్ తో పాటు సుప్రియా లైఫ్ సైన్సెస్ 11% కట్ రావటం చూసాం. వాళ్ళ జనరల్ మేనేజర్ ని జుడిషియల్ కస్టడీకి పంపారు. దట్స్ వన్ ఆఫ్ ఎ కైండ్ ఇన్ కస్టమ్స్ అని కంపెనీ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా మార్కెట్ బిలీవ్ చేయలేదు. దాన్ని ఒక 12% కట్ రావటం చూసాం. అదే విధంగా ఇప్పుడు అనుకున్న అపోలో మైక్రాన్ అబౌట్ 6%, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ 6%, ఓలా ఎలక్ట్రిక్ ఒక 5% కట్ రావటం చూసాం. అదే విధంగా కొన్ని నేమ్స్ ఎక్కడైతే ప్రాఫిట్ బుకింగ్ గురవుతున్నాయో వాటిలో మనం చూస్తే కనుక ఐటీ నేమ్ లో
ఎన్సార్ టెక్నాలజీస్, ఎంఏ ఆర్గానిక్స్ లాంటి స్టాక్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ గా పెరిగిన నేమ్స్ ఇవన్నీ. సో అదర్వైజ్ అదర్ నేమ్స్ సువెన్ లైఫ్, ఇన్ఫాక్ట్ మనం ఫ్రైడే రోజు అనుకున్న ఒక ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ చార్ట్ అని, అఫ్ కోర్స్ 300 to 336 వెళ్ళినాక కొద్దిగా బ్రేతర్ తీసుకుంది, 15 రూపీస్ కట్ రావటం చూసాం. అదర్ ఫార్మా నేమ్స్ లైక్ వీనస్ రెమెడీస్ అండ్ విమ్తా ల్యాబ్స్, వాటిలో కూడా కరెక్షన్ మనకు కనపడింది. ఇక మన హైదరాబాద్ బేస్డ్ హాస్పిటల్ నేమ్ కిమ్స్ లో కూడా ఆఫ్టర్ లాంగ్ టైం కొద్దిగా కట్ అనేది రావటం చూసాం. ఓవరాల్ హెల్త్ కేర్ లో కొంచెం సెల్లింగ్ అనేది మనకి కనపడింది. సో రిజల్ట్ సీజన్ స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ నుంచి స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఎక్కువ ఉంటాయి. బికాస్ రిజల్ట్స్ ఎలా అయితే అనౌన్స్ చేస్తాయో దాన్ని బట్టి స్టాక్ మూవ్స్ కూడా ఉంటాయి. కాబట్టి మన దగ్గర ఏ స్టాక్స్ ఉన్నాయి అవన్నీ కూడా కేర్ఫుల్ గా చూసుకుని మేబీ ట్రేడింగ్ పొజిషన్స్ ఉంటే కనుక స్టాప్ లాస్ పెట్టుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. Equidius రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.